వెల్కమ్ టు స్వాతి షార్ట్ హ్యాండ్ ఆన్లైన్ క్లాసెస్ అండి. మనం ఇదివరకు చెప్పుకున్న చాప్టర్ 7. చాప్టర్ 7 ఏంటి? సర్కిల్ ఎస్ అండ్ జెడ్. ఇది స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్. ఓకేనండి. ఇదివరకు మనం చెప్పుకుంది సర్కిల్ ఎస్ అండ్ జెడ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చాప్టర్ ఏంటి అంటే స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్. ఓకేనండి. ఇది చాలా అంటే చాలా స్మాల్ చాప్టర్. చాలా చిన్నది. ఆహ్, మీరు ఓవరాల్‌గా చూసుకున్న ఒక 6 పాయింట్స్‌తో అయిపోతది. అంతే. 5-6 పాయింట్స్ అయిపోతది. అయితే నేను మీకు ఎప్పుడూ చెప్పేదే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి కంపల్సరీగా. ఓకేనా? దీంట్లో మనకి వాట్ ఈస్ వాట్ అనేదే కదా ఉండేది. చాలా షార్ట్‌గా. సో, నోట్స్ అనేది యూజ్ చేసుకోండి. మీకెవరైతే థియరీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతది. ఓకేనా? చిన్న చాప్టర్ మనకి చాలా తొందరగా అయిపోతది. ఒకసారి చూడండి. దీంట్లో మనకసలేం చెప్తున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ లెసన్‌లో అనేది మనం చూస్తే, ఈ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్. ఈ స్ట్రోక్ ఎస్ ఎప్పుడు రాస్తాము? ఓకేనా? ఎస్ గాని, జెడ్ గాని 2. ఓకేనా? ఇవి అసలెప్పుడు రాస్తాము అనేది మనకిచ్చారు. అయితే ఫస్ట్ మీరు మామూలుగా గుర్తుపెట్టుకోండి. వొవెల్ ముందొచ్చిన ఓకేనా? తర్వాత ఎండ్‌లో, ఎండ్‌లో గనక మనకి ఎస్ ఒచ్చి, ఎస్ తర్వాత వొవెలొస్తాయి. అర్థమైందా అండి? అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎస్‌కి ముందు వొవెలొచ్చినా హ్మ్. లేదు. ఎండ్‌లో ఎస్ ఉంది. ఓకే. ఎండ్‌లో ఎస్ ఉంది. ఈ ఎస్ తర్వాత వొవెలొస్తాయి. ఓకేనా? అది కూడా ఎండ్‌లో. కంపల్సరీగా మనం స్ట్రోక్ ఎస్ రాయాలి అని మనకి చెప్తున్నారు. ఇక్కడ చూడండి. స్ట్రోక్ ఎస్ ఈస్ రిటర్న్ టు గివ్ ఏ ప్లేస్ ఫర్ వొవెల్ సైన్స్. అసలు ఎందుకని మనం స్ట్రోక్ ఎస్ రాయాలి? సర్కిల్ ఎస్ ఎందుకు రాయకూడదు? మనం షార్ట్‌గా రాయాలి అనుకుంటే మనం సర్కిల్ ఎస్ పెట్టుకోవచ్చు కదా! అదే కదా మనం చాప్టర్ 7లో చెప్పుకుంది. కానీ ఇక్కడేం చెప్తున్నారు? స్ట్రోక్ ఎస్ రాసుకోమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే సర్కిల్ ఇంతుండిద్ది. మనం పెట్టుకునే ఎస్ సర్కిల్. దీంట్లో మనం వొవెల్ పెట్టగలుగుతామా? దీని ముందు వొవెల్ వచ్చింది. దీని లోపల మనం ఎక్కడ పెట్టగలుగుతాం? పెట్టలేం. సో, వొవెల్‌కి మనం ప్లేస్ ఇవ్వాలి. ప్లేస్ ఇవ్వాలి అంటే మనం స్ట్రోక్ రాసుకుంటే, ఆ స్ట్రోక్‌కి మనం ఆహ్, ఫ్రంట్ వొవెల్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ మనం వొవెల్ ఇయడానికి ప్లేస్ ఉండది. అంతే కదా! సో, ఇక్కడ ఏంటి అంటే వొవెల్‌కి ప్లేస్ ఇవ్వడానికి వచ్చిందే స్ట్రోక్. ఓకేనా? అదే సర్కిల్ రాస్తే మనకి సర్కిల్‌లో మనం ఎక్కడ పెడతాం? ఓవెల్ పెట్టలేం గదా! ఇరుకిరుగ్గా అసలు మనకు తెలుస్తదా? తెలీదు. సో, ఇది మనకున్న ఈ చాప్టర్ 8లో మనకు చెప్పేది అంటే ఏది అంటే ఇదొక్కటే పాయింట్. ఇదొక్కటి అర్థమైతే చాప్టర్ 8 మనకి క్లియర్. ఓకేనండి? ఇప్పుడు చూడండి. అదే మనకి చెప్పేది ఒకసారి చూడండి. రైట్ స్ట్రోక్ ఎస్ ఎప్పుడెప్పుడు రాయాలి? ఎప్పుడెప్పుడు రాయాలి? కింద మనకిచ్చారు చూడండి. ఎప్పుడు రాయాలన్నారు మామూలుగా ఏ వోవెల్ కమ్స్ బిఫోర్ ఇనీషియల్ ఎస్. ఇనీషియల్‌గా ఫస్ట్ స్టార్టింగ్ ఎస్ ఒచ్చి దానికి ముందు గనక వోవెల్ ఒస్తే రాయమన్నారు. నెక్స్ట్, నెక్స్ట్ ఇంకా ఎప్పుడు రాయమన్నారు చూడండి. ఏ వోవెల్ కమ్స్ ఆఫ్టర్ ఫైనల్ ఎస్ ఆర్ జెడ్. ఫైనల్‌లో మనకి ఫస్ట్ ఒచ్చేది ఎస్సే చెప్పాం మనం. ఎస్ స్టార్టింగ్ ఒస్తది, మిడిల్ ఒస్తది, ఎండ్ ఒస్తది. అదే జెడ్ మాత్రం మిడిల్, ఎండే ఒస్తదని చెప్పాం. తర్వాత ఫైనల్‌లో ఎస్ రాని, జెడ్ రాని. దీని తర్వాత గనక వొవెల్ ఉంటే కంపల్సరీగా మనం ఏం రాయాలి? స్ట్రోక్ రాయాలి. అదే గదా మనం చెప్పుకుంది. ఓకేనా? ఇది. మనకక్కడ చెప్తున్నారు. ఓకేనా? చాలా చిన్న లెసన్ ఇది. పెద్దగా ఏమి ఉండదు. చూడండి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నదే. ఏంటి? ఆ వొవెల్ సౌండ్‌కి ప్లేస్ ఇవ్వడానికి మనం స్ట్రోక్ ఎస్ వాడాలి. ఓకేనా? ఇది మనం తెలుగులో వదిలేయండి. తర్వాత ఇప్పుడు చూడండి. మనకి వర్డ్స్ ఇచ్చారు. వర్డ్స్ రాయడానికి. ఇప్పుడు చూడండి ఏస్. మనకేంటి ముందు వొవెల్ వచ్చింది. సో, మనం స్ట్రోక్ రాస్తాం. సే ఎండింగ్ లాస్ట్ వర్డ్‌ది ఇదేంటి వొవెల్ సౌండ్. సో, సే. వూజ్, జూ, నెక్స్ట్ ఆస్ప్, నెక్స్ట్ సాప్, సాప్, నెక్స్ట్ ఆస్క్,
నెక్స్ట్ సాక్, నెక్స్ట్ రేసి, రేసి. ఓకే, నెక్స్ట్ రేస్. ఓవెల్ ఏం కంటిన్యూ అవ్వలేదు కదా, ఎస్ తర్వాత సౌండ్ తర్వాత. నెక్స్ట్ చూడండి బిజీ, బిజీ. ఇది బిఎస్ ఈ, బిజీ. బీస్ అండ్ విత్ ఎస్, బీస్. అర్థమైందండి? అది ఇక్కడ ఏమీ లేదు. ఎస్ ముందు గనక ఓవెల్ వస్తే స్ట్రోక్, ఎస్ అనేది స్ట్రోక్ రాయాలి అని చెప్తున్నారు అంతే. ఎస్ ముందు ఓవెల్ వస్తే కంపల్సరీగా ఓవెల్ అనేది వస్తే మనకి ఎస్ అనేది స్ట్రోక్ గానే రాయాలి. లేదు అనుకుంటే దాని తర్వాత ఏంటి, ఎండ్ లో గనక ఎస్ గాని జెడ్ గాని వచ్చి దాని తర్వాత ఓవెల్ వస్తే ఎస్ గాని జెడ్ గాని మనం స్ట్రోకే రాయాలి. అంతే, మనకి చెప్పింది ఇంతే, చాలా సింపుల్ పాయింట్స్. నెక్స్ట్ స్ట్రోక్ ఇన్ కాంపౌండ్స్ అండ్ డెరివేటివ్స్. మీరు కొన్ని పాయింట్స్ ఇక్కడ రాసేసుకోండి. ఏంటి, ఫస్ట్ బిఫోర్ ఓవెల్. ఓకేనా, అంటే ఫస్ట్ ఓవెల్ వచ్చిన ఫస్ట్ పాయింట్ అయిపోయా. సెకండ్ పాయింట్ ఏంటి, ఎండ్ లో ఎస్ గాని జెడ్ గాని వచ్చి దాని తర్వాత ఓవెల్ వస్తే కంపల్సరీగా మనం స్ట్రోక్ రాయాలి. మూడోది ఏంటి, కాంపౌండ్ వర్డ్స్ వచ్చినా రాయొచ్చు. తర్వాత ఓయుఎస్ వర్డ్స్ వచ్చిన తర్వాత ట్రైఫోన్స్ వచ్చిన మనం ఇట్లా ఒక 6 పాయింట్స్ ఆర్ 5 పాయింట్స్ ఉంటాయి చూడండి. అలాగే మీరు ఇప్పుడు చూడండి రూట్ వర్డ్స్ కి మనకి రూట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకి ఏది మారదు. రూట్ వర్డ్ కి మనం ఏదైతే రాస్తామో దాని తర్వాత వచ్చే వర్డ్స్ కూడా మనం అలాగే రాస్తాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద రూట్ బిగిన్స్ విత్ స్ట్రోక్ అంటే మనకి సర్నేమ్ ఎలా అయితే మారదో ఫాదర్ది అంటే బాయ్స్ కి, సో అట్లాగే మనకి మారదు ఏది, స్ట్రోక్. ఇప్పుడు మనం రూట్ వర్డ్ కి ఏదైతే రాస్తామో దాని తర్వాత వచ్చే దాంతో వాడే రాసే కాంపౌండ్ వర్డ్స్ కి కూడా మనం సేమ్ రాస్తాము అనేదే చెప్తున్నారు. ఇఫ్ ద రూట్ బిగిన్స్ విత్ స్ట్రోక్ ఎస్, కాంపౌండ్స్ అండ్ డిరైవ్డ్ వర్డ్స్ కీప్ ద సేమ్ స్ట్రోక్. ఓకేనా, ఇప్పుడు మనం ఇలా రాసాం కదా. నెక్స్ట్ సా బెంచ్ అలాగే రాస్తాం. ఓకే, నెక్స్ట్ అసైల్డ్. ఓకేనా, తర్వాత చూడండి అసైల్డ్ ఎలా రాసామో అన్అసైల్డ్ కూడా అలాగే రాస్తాం. ఓకే, ఈజ్. నెక్స్ట్ డిసీజ్, సీజ్. ఓకేనా, తర్వాత చూడండి సైన్స్, ట్రైఫోన్స్ చెప్పా కదా, ఒక 2 ఓవెల్స్ కలిపి రాస్తే డిప్థాంగ్స్ అని, అయ్యే 3 ఓవెల్ సౌండ్స్ వస్తే మనకి ట్రైఫోన్స్ అని చెప్పాం కదా. మనకి సైన్స్, సైన్స్. స్యూర్, ఓకేనా, అప్పుడు మనం స్ట్రోక్ ఎస్ రాస్తాం. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఎస్ ఈస్ ఫాలోడ్ బై ఓవెల్ ప్లస్ ఎస్ ఆర్ జెడ్ రైట్ స్ట్రోక్ ఎస్. ఇదేంటి, ఎస్ ఈస్ ఫాలోడ్ బై ఓవెల్ ప్లస్ అంటే ఎస్ ప్లస్ ఓవెల్ ప్లస్ ఎస్ వచ్చింది అనుకోండి, మనం ఎస్ స్ట్రోక్ రాసుకోవాలి. సీజ్, నెక్స్ట్ సాసర్, సోర్. అర్థమైందా, ఇలా. ఓకేనా, అంటే ఎస్ ప్లస్ ఓవెల్ ప్లస్ ఎస్ అలా వస్తాయి. నెక్స్ట్ ఓయుఎస్ ఎప్పుడు వచ్చినా కూడా స్ట్రోక్ రాయాలి. నేను మీకు ముందే చెప్పాను మీకు ఓవెల్ చాప్టర్ అయితే మీకు చాలా క్లియర్ గా చెప్పాను నేను, బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఈజీ వేలో చెప్పా. బోల్డ్ అనే టైమ్స్ రిపీట్ చేయడం వల్ల మీకు సెకండ్ లెసన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను మీకు మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్పాను అంటే, మీరు ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అవసరం కాదు. ఎందుకంటే ఆ చాప్టర్ గురించి బాగా హరిబరి అయిపోయి బాగా భయపడిపోయి ఇది ఇంక రాదు అని వదిలేయద్దు అని కూడా నేను చెప్పాను. అర్థమైందా, ఎందుకంటే మనం వెళ్ళే కొద్ది లెసన్స్ లో మనం అసలు ఓవెల్స్ అనేది మనం పెట్టం. మనకి కాంటెక్స్ట్ ద్వారా మనకు అర్థమైపోతుంది ఈజీగా, సో మనం పెట్టం. ఇంకా ఎసెన్షియల్ ఓవెల్స్ అంటే ఎక్కడ మనకు అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే మనం పెట్టుకుంటాం. ప్రతి చోట ఓవెల్ అనేది మనం ప్రతి దానికి పెట్టం. స్పీడ్ లో అసలు మన వల్ల అవ్వదు. అంటే అన్ని ఓవెల్స్ పెట్టుకుంటూ అంత స్పీడ్ రాయడం ఉండదు, కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. అది మీరు రాసే కొద్దీ మీకు ఇప్పటికే చాలా వరకు అర్థమై ఉండాలి. ఓకే, ఓయుఎస్ వచ్చినా కూడా స్ట్రోక్ ఎస్ రాయాలి అన్నారు. సింగ్ యుఎస్, నెక్స్ట్ టార్చుఎస్, జోయస్.
ఓకే. నెక్స్ట్ ఇంక మనకి మిగిలినయి ఏంటి అంటే గ్రామలాక్స్. మీ మీకు తర్వాత చెప్తా. ఏంటి కొంచెం గ్రామలాక్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. మై సెల్ఫ్, మై సెల్ఫ్, హిమ్‌సెల్ఫ్, స్పెషల్, స్పెషల్లీ. అదే త్రూ ద లైన్ రాస్తే స్పీక్. అది కొంచెం థిక్‌గా అంటే థిక్‌గా రాస్తే బీలా అంటే ఇది థిక్‌గా రాస్తే సబ్జెక్ట్, సబ్జెక్టెడ్ అవుతది. మీరు దీని గురించి కూడా థిక్, థిన్ గురించి ఏం వరీ అవ్వద్దు అని ఎందుకు చెప్పానంటే అది కూడా అంతే. సేమ్ కాంటెక్స్ట్ ద్వారా మీకు అర్థమైపోతది. పెద్దగా హర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. ఇంకా లాస్ట్ మిగిలిందేంటి అంటే సెవెరల్. ఓకేనా? సెవెరల్. ఇవి గ్రామలాక్స్. చాలా ప్రాక్టీస్ అవ్వాల్సినవి. ఓకే. ఇక మనం చెప్పుకుంది. ఒకసారి ఓవరాల్‌గా చూస్తే ఏంటి? స్ట్రోక్ ఎస్ వెన్ వొవెల్ కమ్స్ బిఫోర్ ఇనీషియల్ ఎస్. ఎస్‌కి ముందు వొవెల్ వచ్చినా, లేదా మనకి లాస్ట్‌లో ఫైనల్‌లో ఎస్ ప్లస్ జెడ్ తర్వాత వొవెల్ వచ్చినా కూడా మనం స్ట్రోక్ ఎస్ రాయాలి. తర్వాత ఎస్‌కి 2 ఎస్‌లకి మధ్యలో వొవెల్ వచ్చినా కూడా మనం స్ట్రోక్ ఎస్సే రాయాలి. తర్వాత ట్రైఫోన్స్ వచ్చినా కూడా మనం స్ట్రోక్ ఎస్సే రాయాలి. ఓయూఎస్ వచ్చినా కూడా స్ట్రోక్ ఎస్సే రాయాలి. అలాగే మనకి రూట్ వర్డ్స్‌లో ఏదైతే ఉంటదో దానికొచ్చే డెరివేటివ్స్ కూడా మనకి కాంపౌండ్ వర్డ్స్ ఏదైతే వస్తాయో వాటికి కూడా మనం స్ట్రోక్ ఎస్సే అంటే అది రూట్ వర్డ్ ఎలా రాస్తామో అలాగే మనం రాయాలి. ఇవే మనకి చెప్పింది. ఇంతకు మించి మనకి ఈ చాప్టర్‌లో చెప్పింది ఏమీ లేదు. ఓకేనా? సో, ఇది చాలా బుడ్డి లెసన్. చాలా చిన్న లెసను. సో, నేను మళ్ళీ చెప్పేదేంటి అంటే చక్కగా ప్రతి చాప్టర్ చాలా తక్కువగానే ఉంటది. కానీ ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో ఎక్సర్‌సైజ్ చూడండి. ఎన్ని వర్డ్స్ ఇచ్చారు. ఎన్ని వర్డ్స్ ఇచ్చారు. ఇది ఎక్సర్‌సైజ్ 2లో ఇచ్చిన వర్డ్స్. తర్వాత ఒక పారాగ్రాఫ్ మనం రాయాల్సింది. తర్వాత ఇంకో పారాగ్రాఫ్. ఇక్కడితో అయిపోయింది చాప్టర్. మీరు ఏంటి ఒక్కొక్క వర్డ్ ఇప్పుడు ఈ వర్డ్ ప్రతి వర్డ్, ఎవ్రీ వర్డ్ 6 లైన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైం పడతది. అంటే మీకసలు రావాల్సిందేంటి? హ్యాండ్ మూవ్‌మెంట్. మీరు చాలా ఫాస్ట్‌గా రాయాలి. అవునా కాదా? రాయాలి అంటే హ్యాండ్ మూవ్‌మెంట్ అనేది రావాలి. మీరు ఏది చెప్పినా రాయగలగాలి. ఎప్పుడు రాయగలుగుతారు అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు. ప్రాక్టీస్ చేసినప్పుడు బాగా రాయగలుగుతారు. సో, నేనేం చెప్తున్నానంటే, మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. లెసన్ వినండి. లెసన్ చాలా తక్కువ. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పాను? 10 మినిట్సో, 11, 12 మినిట్స్‌లో మనకి లెసనే అయిపోయింది. 10 మినిట్స్‌లో లెసన్ అయిపోయింది. కానీ వర్డ్స్ అవుతాయా? మీకు రాయడం వస్తదా? ప్రాక్టీస్ చేయాలి. డిక్టేషన్ రాయాలి. అట్లాగే ఎవ్రీ డే హోంవర్క్ అనేది కంపల్సరీ. ఓకేనా? మనం వింటే రాదు. చేస్తే వస్తది. ఏది? మ్యాథ్స్. సేమ్. ఇది గూడా అంతే. లెసన్ వింటే ఆ! ఇంతే గదా! అనిపిచ్చిద్ది. కానీ మనం ప్రాక్టీస్ చెయ్యాలి. ఎవ్రీ వర్డ్ మనం రాయగలగాలి. మనకి హ్యాండ్ మూవ్‌మెంట్ రావాలి. స్పీడ్‌గా రాయగలగాలి. మనం మళ్ళీ మనం రాసింది మనకు అర్థం అవ్వాలి. మనం చదవాలి. సో, ఇది చాప్టర్. చాలా చిన్న చాప్టర్. సో, కొంచెం మీరు చక్కగా నోట్స్ పెట్టుకోండి. వాట్ ఈస్ వాట్, పాయింట్స్ ఏం జెప్పారు దీంట్లో నోట్ చేసుకోండి. చక్కగా ప్రాక్టీస్ అవ్వండి. ఈ క్లాసెస్ మీకు చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చాప్టర్ ఇదంతా కూడా నేను షార్ట్‌గా ప్రిపేర్ చేసిన నోట్స్ అండి. సో, యుటిలైజ్ థిస్. నిజంగా చాలా మంచిగా యూజ్ అవుతది మీకు. సో, థిస్ ఈస్ ద చాప్టర్ 8 అయిపోయింది. సో, ఇంకా మిగతా చాప్టర్స్ కూడా మనం లైన్‌గా చెప్పుకుందాము. నెక్స్ట్ చాప్టర్ 9 చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే ఇది చాప్టర్ 8 చాలా చిన్న చాప్టర్. మీరు చేయాల్సింది ఎక్కువ, నేను చెప్పాల్సింది తక్కువ ఉంటది. ఎవరైనా అంతే. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ చాప్టర్ 8 చెప్పుకుందాం.